ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర సమితి డిసెంబర్ 9న దీక్షా దివస్ సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు। మొదటగా తెలంగాణ భవనంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। అనంతరం జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుకుంటారని అన్నారు। ఆయన చూపిన మార్గంలోని తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు। కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంటే సాధించుకున్న తెలంగాణలో ప్రస్తుత పాలకవర్గం కేసీఆర్ త్యాగాన్ని చిన్నచూపు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు। కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని ప్రజలంతా అనుకుంటున్నారని అన్నారు। నేతన్నల ఆత్మహత్యలు తారాస్థాయికి చేరుకున్నప్పటికీ ఇక్కడ సీఎం మాత్రం నేతన్నలకు ఒక్క హామీ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు। రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలో గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని అన్నారు। అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామన్నారు। గ్రామాల్లో కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, సిరిసిల్లలో ఎవరు కూడా మన వెంట కూడా పీకలేరని, వారందరికీ రానున్న రోజుల్లో వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు। చిట్టి నాయుడును చూసుకుని ఎగిరిపడుతున్న ఇక్కడి నాయకులు అధికారులను అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని, వారందరినీ భరతం పడతామని హెచ్చరించారు। కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరేళ్ల ఘటనను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కే పట్టం కట్టారని గుర్తు చేశారు। నేత పరిశ్రమకు అత్యధిక జనాభా కలిగిన సిరిసిల్లలో 100 డిపో ఏర్పాటు చేయకుండా వేమునవాడలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు। కేసీఆర్ నిరాహార దీక్షను పురస్కరించుకుని డిసెంబర్ 9 నుంచి కాంగ్రెస్ పార్టీ అంతమొందించేందుకు సంకల్ప దీక్ష తీసుకోవాలని కేటీఆర్ సూచించారు। పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా ఆ రాజ్యాంగంనే మరి ఆలంబనగా చేసుకొని ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పొందుపరిచిన నిబంధన ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి దాని ఆధారంగానే మనకు ఈరోజు ఈ రాష్ట్రం దక్కింది। కాబట్టి ఆ మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మనందరం కూడా శాశ్వతంగా ఇళ్లవేళలా తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం వారికి రుణపడి ఉంటామనే మాట కూడా మరొకసారి తెలియజేస్తూ బాబాసాహెబ్ చెప్పిన బాటలో చూపిన బాటలో బోధించు, సమీకరించు, పోరాడు, లక్షల సంఖ్యలో ప్రజల్ని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏర్పాటు ఎందుకు జరగాలి అనే అవసరాన్ని ఎప్పటికప్పుడు వారికి బోధిస్తూ వివరిస్తూ విడమర్చి చెప్తూ సమస్యలు వచ్చినప్పుడు పోరాడుతూ మనం 14 ఏళ్ల పాటు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కదం తొక్కితే తర్వాత 14 ఏళ్ళ తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ ఇవ్వక తప్పని ఒక అనివార్యత వచ్చి 4 ఏళ్ళు వచ్చిందే మన రాష్ట్రం। పొద్దున్నే హైదరాబాద్ జిల్లా పార్టీ సమావేశం పెట్టుకుంటే అక్కడ పెద్దలు శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు ఒక మంచి మాట అన్నారు। పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అనే మాట మధుసూదనాచారి గారు చెప్పినారో అది వాస్తవం అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను। ఎందుకంటే ఇవాళ మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఇవాళ ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత డైలాగులు ఎన్నైనా కొట్టొచ్చు, కానీ వాస్తవాలుగానే ఉంటాయి। ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంగా ఈ ప్రాంతం ఉన్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కేసీఆర్ అనే నాయకుడు, టీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట ఎవరు అవునన్నా కాదన్నా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు ఈ ప్రాంతం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమంలో ముందున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు। మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ఇవాళ ఎవరు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ కేసీఆర్ గారి త్యాగాన్ని, కేసీఆర్ గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ చేసిన పోరాటాన్ని, మీరు చేసిన త్యాగాన్ని, మరి తెలంగాణ పిల్లల బలిదానాన్ని ఎన్నటికీ మరవదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। సరే, రాజకీయంగా ఎత్తు పల్లాలు తప్పవు, అపజయము జయము రాజకీయము జీవితంలో చాలా కామన్। సరిగ్గా సంవత్సరం కిందట ఈరోజు నవంబర్ 25, ఇంకొక 5 రోజులు అయితే సంవత్సరం కిందట
డబ్బాల ఓట్లు పడే సందర్భం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కథలు చెప్పినరో నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే సిరిసిల్లలో ఊరు నేను తిరగలేదు. నేను అక్కడ ఇక్కడ వేరే నియోజకవర్గాలు కూడా తిరిగినా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి వేరే నియోజకవర్గాల్లో కూడా ప్రచార బాధ్యత తీసుకొని నేను తిరిగిన. కేవలం మండల కేంద్రాలు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో మాత్రమే నేను ప్రచారం చేసిన. వేములవాడలో కూడా అన్ని మండలాలు తిరిగిన. వేములవాడలో వెంట్రుకవాసి తేడాతో 12,000 ఓట్లతో ఓడిపోయినాం. సిరిసిల్లలో గెలిచినాం. రాష్ట్రంలో మాత్రం అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో స్వర్గం చూపెట్టిందో, అడ్డగోలు మాటలు ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి ఆనాడు ప్రజలను మోసపించే విధంగా ప్రచారం చేసిందో దానికి కొన్ని దగ్గరలో మన వాళ్ళు నమ్మి మోసపోయిండ్రు. ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంది అనేది చూసుకుంటే నేను కూడా తిరుగుతా ఉన్నా, మీరు చూస్తా ఉన్నారు. నిన్న సరిగ్గా ఈ సమయానికి నేను మహబూబాబాద్ లో ఉన్నా, మొన్న ఇంకెక్కడో ఉన్నా, తిరుగుతా ఉన్నా రాష్ట్రం అంతటా కూడా. ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడించినా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే సంపన్నులైన బిల్డర్లు కావచ్చు, లేదా మహబూబాబాద్ లో ఆటో నడుపుకునే ఒక తమ్ముడు కావచ్చు, లేదా ఒక సామాన్య రైతు కావచ్చు, లేదా ఒక సంపన్న పారిశ్రామికవేత్త కావచ్చు, ఎవరిని కదిపి అడిగినా అందరి మాట ఒకటే, అందరి నోట కూడా వస్తున్నది ఒకటే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, తప్పు జరిగింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి నోట్లోంచి వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ కూర్చునే రైతుల నుంచి మొదలు పెడితే చేన్లు ఇలా కోతల కాడ కూర్చునే రైతు కూలీల దాకా ప్రతి ఒక్కరి నోట్లోంచి వస్తున్న మాట ఒకటే. ఇవాళ మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యల సాక్షిగా, రాష్ట్రంలో గురుకులాల్లో సంభవిస్తున్న పిల్లల మరణాల సాక్షిగా 38 మంది ఇప్పటికి చచ్చిపోయినారు గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అదే మాదిరిగా రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన రైతన్నల ఆత్మహత్యల సాక్షిగా ఇవాళ ఏ వర్గం ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారెంటీలు కాదు, అర గ్యారెంటీ, సగం గ్యారెంటీ మాత్రమే. ఆ మహాలక్ష్మి స్కీమ్ల సగం ఏంటిది? ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్ అందం చెప్పరాదు, నేను చెప్తే మళ్ళా నా మీద కూడా కేసు పెడతాడు. ఇక ముఖ్యమంత్రి నన్ను ఎట్లా పట్టుకోవాలన్నా ఎట్లా పెట్టాలని నన్ను చూస్తున్నాడు. పెట్టుకుంటే పర్వాలేదు, మీలాంటి తమ్ముళ్ళు, మీలాంటి అక్కలు, చెల్లెలు, అన్నలు వాళ్ళను ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం. ఎవరి అయ్యకు కూడా భయపడమనే మాట కూడా ఉన్నారు. కొంతమంది నాకు చక్రపాణి గారు, ఆగయ్య గారు, మన మండల పార్టీ అధ్యక్షులు, మన మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మన సీనియర్ నాయకులు నాకు చెప్తా ఉన్నారు, సిరిసిల్లలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారి దయతో మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో దీని పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం. రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. మన ఊరిలో వనజాతరలో భాగంగా పశువుల పాకల నిర్మాణానికి భూమి పూజలు చేశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మన ఊరిలో మన జాతర కార్యక్రమంలో భాగంగా అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పశువుల పాకల నిర్మాణ పనులను ప్రారంభించారు. పట్టణానికి చెందిన మద్దికుంట ఎల్లయ్య అనే రైతు పశువుల పాక నిర్మాణంకు తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, పోతుగల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డిలు కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి సందర్భంగా విజయోత్సవాల్లో భాగంగా రైతుల కోసం ఉపాధి హామీ పనుల్లో భాగంగా పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, పౌల్ట్రీ ఫార్మ్స్ తో పాటు కంపోస్టు షెడ్లతో పాటు రైతులకు సంబంధించిన పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇట్టి సదవకాశాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో ముందుండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు తలారి నరసింహులు, మండల సోషల్ మీడియా కన్వీనర్ యదునూరి భానుచందర్, మెరాయిపల్లి గ్రామశాఖ అధ్యక్షులు కుమార్, ఏపీఓ ఆనంద్ మోహన్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఈజీఎస్ అధికారులు తదితరులు కలరు. తెలంగాణ ప్రభుత్వము చేపట్టినటువంటి పనుల పండగ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి గ్రామ ప్రజలు, మండల అధికారులతో ఇక్కడ పశువుల పాక మరి ప్రజలకు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి రైతులు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఉపాధి హామీ పథకం ద్వారా మరి పశువుల పాకలే కావచ్చు, నర్సరీ కావచ్చు, మరి భూమి డెవలప్మెంటే కావచ్చు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తుంది. ప్రజలారా
మీరందరూ కూడా ఉపయోగించుకోండి అని చెప్పి మరి ఈరోజు అధికారులు ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రారంభం జరుగుతుంది. మరి మీకు వీళ్ళ దగ్గర వచ్చినటువంటి ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఏవైతే కార్యక్రమం ఉందో అవన్నిటి కూడా వీళ్ళు మండల అధికారి గారు సూచిస్తారు. కావాల్సినటువంటి వాళ్ళు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ ఈజీఎస్ సంబంధించినటువంటి స్కీమ్లు ఏవైతున్నాయో మండల ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరున కోరుతా ఉన్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిఐటియు, ఎఫ్టియు మరియు ఇతర కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఆకుల రాములు మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న కార్మిక వర్గం రైతాంగం పట్ల అనుకూలమైన విధానాలను అవలంబిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడాల్సిన కేంద్ర బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వారి చట్టాలు, హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులను బానిసత్వంలోకి నెట్టివేస్తుందని, రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయకుండా, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తూ దేశ ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్న ప్రభుత్వంగా సంస్థలన్నింటినీ బడా కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పచెప్తోందని, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా పేద ప్రజలపై భారాలు మోపుతూ దేశంలో అసమానతలు పెంచే విధానాలను ఒకవైపు అవలంబిస్తూనే మరోవైపు దేశం ప్రజల దృష్టిని మరల్చే విధంగా భారత రాజ్యాంగ విలువలను కోని చేస్తూ తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మెజార్టీ ప్రజల మనోభావాలకు అనుకూలంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశ ప్రజల మధ్య చిచ్చులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముక్తికాంత్ అశోక్, ఎఫ్టియు నాయకులు పరశురాములు, మల్లయ్య, సైజింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కిషోర్, రాము, సిఐటియు జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్, ఎలిగేటి రాజశేఖర్, గుర్జాల శ్రీధర్, సూరం పద్మ, దాసరి రూప, సిరిమల్ల సత్యం, బెజుగం సురేష్, జిందం కమలాకర్, మూషం శంకర్, మాసం సురేష్, బింగి సంపత్, సతీష్, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నవంబర్ 26 దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ కార్మిక సంఘాల, రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అవలంబిస్తూ ఉంది. మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను, మరి హక్కులను కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మరి కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా చట్టాలను అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులు పోరాటం చేసిన సందర్భంగా వెనక్కి తీసుకున్నట్లే ప్రకటించి మళ్ళీ ఆ చట్టాలను ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా మరి పేద ప్రజలపై భారాలు మోపుతూ బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తూ దేశంలోని సహజ సంపదను కూడా మరి కార్పొరేట్ కంపెనీలో కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరోవైపు ప్రజల దృష్టి మరల్చే విధంగా మరి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి దేశంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు మేము పిలిపిస్తూ ఉన్నాము. మరి కార్మికుల ముఖ్యంగా 18 డిమాండ్ల మీద ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. మరి కార్మికులకు సుప్రీంకోర్టు 26,000 కనీస వేతనము అమలు చేయాలని చెప్పి తీర్పు ఇచ్చింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కేవలం ఒక రోజుకు 179 రూపాయలు అంటే కేవలం నెలకు 4,600 రూపాయలే కనీస వేతంగా నిర్ణయించవచ్చని చెప్పి ప్రకటించింది. ఈ వేతనంతో కార్మికులు ఏ రకంగా బతుకుతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మా కార్మికులు ఏదైతుందో సిరిసిల్ల కార్మికులు ఏదైతుందో రోడ్డు మీద పడి కనీసం కూలికి పోతే కూడా కూలి దొరకలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలు ఏదైతున్నాయో చనిపోయినాక వచ్చి ఇక్కడ వీళ్ళకు ఏదో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఉపశమనం పొందడం కాదు. ఈ కార్మిక చట్టాలు ఏవైతున్నాయో అది రద్దు చేసి 26,000 ఏదైతున్నాయో అవి అమలు చేయాలి. కనీస వేతనాల చట్టాలు అమలు చేసుకుంటూ నిత్యావసర వస్తువులను తగ్గించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ పరిశ్రమకు చేయూతనివ్వాలి. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైతున్నాయో కొద్దిగా చేయూతనిచ్చి కాటన్ పరిశ్రమకు చేయూతనిచ్చి నిత్యావసర వస్తువుల ధరను తగ్గించడం ద్వారా తర్వాత ప్రధానంగా ఏదైతుందో దేశంలో, రాష్ట్రంలో అన్ని రేట్లు తగ్గుతున్నాయి. ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా పెట్రోల్, డీజిల్ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో ప్రతి నిత్యావసర వస్తువుల రేటు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని దృష్టి పెట్టుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతున్నాయో ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలి. రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేయాలి. ప్రతి 2 సంవత్సరాలతో ఏదైతుందో ఈ పెంచేటువంటి మినిమం వేజెస్ ఏదైతుందో అవి రద్దు చేశారు. ఈ కోర్టు దేవడం మూలంగా అవి కూడా సర్వనాశనం అయిపోయినాయి.
వాటిని ఉపసంహరించుకొని కార్మిక వర్గానికి న్యాయం చేసి ఇక్కడ సిరిసిల్ల కార్మికులు బతకాలంటే అందరూ మొత్తం కాటన్ పరిశ్రమకు చేయూతనిచ్చి ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని చెప్పి ఈ మా కార్మిక సంఘాల సమైక్య తరఫున అందరి తరఫున మొత్తం డిమాండ్ చేస్తున్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ట్రైబల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీస్ సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి రాధికా జయస్వాల్ పాల్గొన్నారు. తంగళ్లపల్లి ట్రైబల్ డిగ్రీ ఉమెన్ కాలేజీలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీస్ చైర్మన్ రాధికా జయస్వాల్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేశారు. రాజ్యాంగం ద్వారా పొందిన హక్కులని బాధ్యతలను గుర్తించి వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులను ఆడిపాడి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ కళ్యాణ్ చక్రవర్తి, సీనియర్ న్యాయవాదులు కుంటా శ్రీనివాస్, ఆడిపో వేణు, ప్రిన్సిపల్ రెహానా ఇఫాత్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒకవేళ ఈ బంగారు భవిష్యత్తును నిలబెట్టుకోవాలంటే మీరు ఒక గొప్ప ఈ అవకాశం వచ్చింది ఫ్యాషన్ డిజైనర్ దాన్ని మీరు opportunity for coming here and interact with your students, madam. I have gone through the 2 classes and I have seen the photography done by our teachers and masters are teaching them photography. It is very nice, keeping them safe and protected. You are giving them the training. It is very nice, sir. Hats off to you all. Sit down. I have also seen the students done some architecture work. It was very new. I have not seen that all girls were doing mehndi and beauty parlor work. This is the first time they are interested in architect work and photography. I felt very proud. Very nice. So happy Constitution Day to all. What is the day today? Okay. So how many of you have read the Constitution? Yes, so don't feel shy because that is not the story book to read it, but we have to know some basic things in that. Very important and very beautiful it is written. What it is not only saying about rights, okay? You know about the rights, it is mentioned in the Constitution, but it is equally important that you should know that it also has responsibility and duties. What is the duty as a student? To you in the Constitution, since you are studying here in the residential school, it is your responsibility to see that the tables and chairs are also kept well. It is not that you are fighting with the chairs and table, you are lifting and throwing away, okay? So you can say this is school property, this is college property, we can throw it. It is not like that. You are spoiling the washrooms, you cannot do that, okay? If you are having rights, you are also having duties to maintain properly the school property or the office property. You have to close the fans, you have to save the electricity, right? So this is a small thing. And the other thing is, what is Article 39A of Indian Constitution? What is Article 39A? I want someone to read that scene. Anyone having phone? ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడి 1949 నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాలలో ఎన్నికలు నిర్వహించి స్కూల్ లీడర్స్ ను ఎన్నుకోవడం జరిగింది. స్కూల్ లీడర్స్ గా కె మనోజ్ గౌడ్, టి ఉమారాణిలను ఎన్నికల ప్రక్రియల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో విద్యార్థులకు తెలియజేయడం కోసం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి వెంకటరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 26 నవంబర్ 1949 నాడు రాజ్యాంగ సభ చేత ఆమోదించబడిందన్నారు. 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం లేనట్లయితే దేశంలోని 92% ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా బతకాల్సి వచ్చేదని, ఈ రోజు గౌరవప్రదమైన జీవితానికి రాజ్యాంగమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు ఎస్ తిరుపతి, ఎం ప్రవీణ్, బి బాలకిషన్, కె రాజలింగం, జి రాజేందర్,
మార్వాడి గంగరాజు, జె శ్రీనివాస్, టి మంజుల, బి మంజుల, పిడి సునంద, బి శ్రీనివాస్, పి ప్రవీణ్ కుమార్, ఎస్ అనిల్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. జెడిపిఎస్ బండ్లంపల్లి హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి 70 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి శుభ సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో ఒక రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. దీనికి ఉపాధ్యాయుని అందరూ కూడా సహకరించారు. విద్యార్థులు కూడా మరి ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో వారికి అర్థం చేయించడం కోసం మరి యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని మీరు జరుపుతూ ఉన్నాం. ఎలక్షన్లలో అభ్యర్థి ఎలా పోటీ చేస్తూ ఉంటారు, తర్వాత పోలింగ్ ఎలా నిర్వహించబడతా ఉంటుంది, అభ్యర్థులు ఎలా తన యొక్క ఓటు వేయమని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా విద్యార్థులకు చెప్పడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక అమూల్యమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. ఆయుధమే ఓటు హక్కు. ఆ ఓటు హక్కును ప్రజలు దుర్వినియోగం చేసుకోకుండా నిస్వార్థంగా దాన్ని వినియోగించుకొని తనకు నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకున్నటువంటి యొక్క స్వేచ్ఛ అందులో ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించినప్పుడు ఒక మంచి నాయకుని మనం దేశానికి రాష్ట్రానికి అప్పగించగలుగుతాం. కాబట్టి విద్యార్థి స్థాయిలోనే నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి అనే అంశం పైన విద్యార్థులు దీని ద్వారా అర్థం చేసుకుంటారు. కాబట్టి రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో కూడా ఈనాడు ఉన్నటువంటి యొక్క పిల్లలు రేపు వాళ్ళు ఏంటంటే పౌరులు అవుతారు. కాబట్టి గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్రం నుంచి దేశం వరకు కూడా ఇవాళ వాళ్ళు కాబోయే నాయకులు. కాబట్టి ఆ యొక్క ప్రక్రియ ద్వారా అర్థం చేసుకుని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అర్హులై ఉండి డబుల్ బెడ్రూమ్ డ్రాలో పేర్లు రాని 850 మందికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మలారపు అరుణ్ కుమార్లు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు రాని వారందరికీ ప్రస్తుత ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తూ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్లు అందిస్తామని చెప్పి డ్రా పెట్టి మోసం చేసింది. అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలతో అప్పటి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అందరికీ పట్టాలు అందించి ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తామని 44 మందికి పట్టాలు అందించారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆగిపోయిన పట్టాలను తిరిగి ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు అందించి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ఆందోళన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నదాస్ గణేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలిగేటి రాజశేఖర్, రూపా, జిందం కమలాకర్, బెజుగం సురేష్, బింగి సంపత్, సందుపట్ల పోషమల్లు, సబ్బని చంద్రకాంత్, మోరా తిరుపతి, నల్లా బాబు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుండి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి నిరుపేద ఎవరైతే ఇల్లు లేని వాళ్ళందరూ ఇల్లు సొంత ఇంటి గురించి కలలుగంటూ ఎదురు చూడడం జరుగుతూ ఉంది. అనేక సందర్భంలో అనేక సార్లు వాళ్ళు ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా ఇవ్వడం జరిగింది. చివరకు గత ప్రభుత్వం హయాంలో మరి అందరికీ ఇక్కడ ఉన్న పట్టణంలో సర్వేలు చేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మాకు ఇల్లు వస్తాయని ఆశపడ్డ ఏదైతే నిరుపేదలు వాళ్ళ నిరాశ నిలిచే పరిస్థితి అప్పుడు ఏర్పడ్డది. అప్పుడు డ్రా ద్వారా ఎంకరేజ్ చేయడం వల్ల మరి 950 మందికి మరి డ్రాలో రాకపోవడంతో వాళ్ళు పేద ఆందోళన చేసిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం వారికి మరి 850 మందికి పట్టాలు ఇస్తాం, ఇంటి స్థలాలు ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా కలెక్టర్ సమక్షంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో హామీ జరిగింది. 44 మంది పట్టాలు కూడా జరిగింది. కానీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోవడం సందర్భంగా మరి సంవత్సరం కాలం అవుతా ఉంది. మరి ఇప్పటికి కూడా మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయలేదు. మరి మేము డిమాండ్ చేసేది సిపిఎం పార్టీ తరఫున వెంటనే వాళ్ళకి ఎవరైతే 850 మందిలో వారికి మీరు ఈ ఇచ్చే ఇందిరమ్మ ఇందులో మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరి వారికి న్యాయం చేయాలని, వాళ్ళకి ఇంటి స్థలం చూపించాలి, 5 లక్షల నుంచి వాళ్ళకి ఇంటి కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయం మీద నిన్న ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చినాం. ఈరోజు మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరుగుతుంది. రేపు వేములవాడకి వెళ్ళి ఆది శ్రీనివాస్ మన వేములవాడ ఎమ్మెల్యే గారి ఆది శ్రీనివాస్ గారికి కూడా మేము వినతి పత్రం ఇస్తాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకుంటే మరి అందరి 4-5 రోజులనే పెద్ద ఎత్తున
పోరాట రూపం తీసుకొని ఈ ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళందరితో అందరికీ ఇండ్లు వచ్చేందుకు మరి గుడిసెలేసి మరి పెద్ద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు 10 సంవత్సరాలుగా ప్రభుత్వాల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నప్పుడు గతంలో సిపిఎం పార్టీ అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు ఈరోజు మీ పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇవ్వడమే కాకుండా డ్రాలో కూడా పేరు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ఈ 2-3 సంవత్సరాలుగా ఈరోజు జాప్యం చేసుకుంటూ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా పేరులో వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా 800 మందికి పట్టాలు ఇచ్చినాయి. ఆ పట్టాలకు సంబంధించినటువంటి జాగాలు కూడా ఈరోజు ప్రభుత్వాలు చూపించలేనటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము ఈరోజు బాధ్యతగా తీసుకొని పేదల యొక్క కోరికలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికి సంవత్సర కాలంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల చుట్టూ మరి సిపిఎం పార్టీ అనేక సార్లు ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇందిరా మిల్లకు వచ్చేటువంటి క్రమంలో మొదటి ప్రాధాన్యతలో మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 800 మందికి మొదటి ప్రాధాన్యతలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సృష్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ప్రభుత్వాన్ని అధికారులను సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మండలంలో కొత్త ఓటర్ల జాబితా ప్రక్రియ సవరణపై మండలంలోని అఖిలపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు సూచనలు తీసుకున్నట్లు ముస్తాబాద్ మండల అభివృద్ధి అధికారి బీరయ్య తెలిపారు. ముస్తాబాద్ మండల పరిషత్తు కార్యాలయంలో మండలంలోని అఖిలపక్ష నేతలతో ఎంపీడీఓ బీరయ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలంలో ఇప్పటి వరకు నూతనంగా నమోదు చేసుకున్న ఓటర్ల జాబితా ప్రక్రియ సవరణపై నాయకులతో చర్చించారు. అలాగే రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రతి పార్టీ నేతలు సహకరిస్తూ సలహాలు సూచనలు అందించాలని అఖిలపక్షం నేతలను సూచించినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, సిపిఐ ఎం మండల అధ్యక్షులు భిక్షపతి, కొండం రాజిరెడ్డి, కూర రాకేష్, రాజలింగం తదితరులు కలరు. ఈరోజు ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఏంటంటే ఇదివరకు ఆల్రెడీ మనం వార్డ్ వైజ్ చేసి ఓటర్ లిస్టు ఫైనల్ లిస్టు ప్రచురించడం జరిగింది. కానీ మళ్ళా సప్లిమెంటరీ లిస్టులో అదనంగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా అదనంగా ఓట్లు వచ్చిన వారిని కూడా గ్రామ పంచాయతీలో వార్డు వారీగా విభజించి ఈరోజు మన రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టి వార్డు వైజు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా ఏమన్నా తెలుపగల ఉద్దేశంతో ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఎలక్షన్లో భాగంగా రాజకీయ పక్ష పార్టీలతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బుల్లితెర నటుడు జబర్దస్త్ ఫ్రేమ్ రాకింగ్ రాకేష్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కేశవ చంద్ర రమావత్ సినిమా ఈ రోజు సిరిసిల్లలో విడుదల కాగా మొదటి షోను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ప్రారంభించారు. సిరిసిల్ల విమల్ థియేటర్లో మొదటి రోజు మొదటి షో కేసీఆర్ సినిమా విడుదల కాగా భారత రాష్ట్ర సమితి నాయకులు సందడి చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి మరియు టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతం లంబాడి తండాలో ప్రారంభమైన ప్రేమ కథా చిత్రం 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని కేసీఆర్ ఏ విధంగా అభివృద్ధి చెందించాడో కళ్లకు కట్టినట్లు ప్రజల ముందు ఉంచిన చిత్రం కేశవ చంద్ర రమావత్ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. తెలంగాణ రాకముందు మన పల్లెలు ఏ విధంగా ఉండే, తెలంగాణ ఏర్పడ్డాక 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా మార్పు చెందాయో ఈ సినిమా ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా రూపుదిద్దించారని సంతోషం వ్యక్తం చేశారు. సిరిసిల్లాలోని ఈరోజు విమల్ టాకీలో సిరిసిల్ల ప్రజలను
ఆకట్టుకునే విధానంగా ఒక తాండాకు సంబంధించిన బావా మరదళ్ళ స్టోరీ మిగతా పెద్దలు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధానంగా కష్టపడ్డాడు, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధానంగా తెచ్చిన ఒక అభిమానాన్ని చిన్నతనంలోనే సంపాదించుకొని ఆ ధైర్యంతో ఇలా అట్లా చాలామంది ఆ గతంలో ఆ విధాన కథనే రియల్గా జరిగిన స్టోరీ గతంలో జరిగిన దాన్ని ఈ రోజున మన శిక్షుల కళ్ళకట్టుగా తీసిన రాకేష్ గారికి, అంతేకాకుండా మన ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని ఆ ఆప్యాయతను బాబా మరదల ఆప్యాయతను ఆ స్టోరీ కళ్ళకట్టుగా చూపించి ఇలా ఆడపడుతులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎంతో ఆదరించే చిత్రం కేశవ చంద్ర రమణ చిత్రాన్ని ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని చూడడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబ స్టోరీ కాబట్టి ప్రతి ఒక్కరు టైం సెకండ్ వృధా చేయకుండా కళ్ళకట్టుగా చూసినా కొద్ది చూడకపోతే చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి సందర్భంగా, అంతేకాకుండా గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని రాకముందు ఏ విధానంగా ఉండే, వచ్చినాక ఏ విధానంగా ఉండే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు అన్ని కార్యక్రమాలు కళ్ళకట్టుగా చూసిన గొప్ప చిత్రం కేసీఆర్ చరిత్రనే మారిన చిత్రం కాబట్టి కేసీఆర్ సింగవంతుత అనవసరం చిత్రం సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర విద్యలు ముఖ్యంగా చిన్న జబర్దస్త్ అనే ప్రోగ్రాంలలో మరి పాల్గొని వాళ్ళు ఈరోజు మన రాకేష్ సుజాత వారి దంపతులు మన కేసీఆర్ గారు గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కొట్లాడి తెచ్చిన స్వరాష్ట్రాన్ని ఎలా బాగు చేసిండు, సంక్షేమ పాలనలు అభివృద్ధి కానీ అవన్నీ మన సినిమా రూపంలో ఒక ఇప్పుడున్న మన తరాలకు గుర్తించే విధానంగా కూడా మరి అన్నీ కూడా చూపించి మరి ప్రజల మన ఆశీస్సులు పొందిన రాకేష్ సుజాత గారికి మా సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎందుకంటే రానున్న రోజులలో ఇంకా వారు అంచెలంచెలుగా గుత్తేదార్ కోలమంది సర్పంచ్ ఏనుగు కేశవరావు బిల్లులు రాక మనస్తాపం చెంది పురుగుల మందుతో నిరసన తెలపగా వారికి అండగా ఉన్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచులు జేఏసీ నాయకులు పరామర్శించి మనోధైర్యం కల్పించారు. గంభీరావుపేట మండలం కోలమంతి గ్రామంలో గుత్తేదార్ మాజీ సర్పంచ్ ఏనుగు కేశవరావును రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచుల జేఏసీ నాయకులు పరామర్శించారు. నిన్నటి రోజున గంభీరావుపేట మండల కేంద్రంలో చేపట్టిన గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ బిల్లులను అధికారులు ఇవ్వకపోవడంతో పత్తిమందు డబ్బాతో నిరసన తెలపగా వారిని తాజా మాజీ సర్పంచులు ఆత్మధైర్యం కోల్పోవద్దని మనోధైర్యం ఇవ్వడానికి గ్రామానికి వచ్చి వారికి అండగా ఉంటామని, బిల్లులు రాక అడ్డుపడుతున్న అధికారులు సస్పెండ్ చేసేంత వరకు ఊరుకోమని తాజా మాజీ సర్పంచులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంప్లెక్స్ భవనం చేపట్టిన బిల్లులను వెంటనే విడుదల చేసి ఇవ్వాలని, బిల్లులు రాకుండా అడ్డుపడుతున్న అధికారి ఆఫీసర్ ఈవో నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లా అధికారులు వెంటనే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని అధికారులను సస్పెండ్ చేయాలని, పెండింగ్ లో దీని బిల్లులను వెంటనే సర్పంచులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్, గౌరవ సలహాదారులు చాకలి రమేష్, గున్నాల లక్ష్మణ్, గాండ్ల సుమతి, తాడేపు జ్యోతి, ఎల్లం చిట్టేని సరితా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మండల ఎంపీడీఓ గారు మరి కోలమంది సర్పంచ్ గారికి ఇవ్వాల్సినటువంటి డబ్బుల విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల మరి మనస్తాపానికి గురైనటువంటి మరి సర్పంచ్ గారు మందు డబ్బా పట్టుకొని నిన్న గంభీరావుపేటలో తను చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో మరి నిరసన తెలపడం జరిగింది. కాబట్టి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దీని వెనకాల ఉన్నటువంటి స్థానికంగా గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు కావచ్చు, మండల స్థాయిలో ఎంపీడీఓలు కావచ్చు, మరి జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వారి నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నది. మరి డబ్బులు ఉన్నప్పటికీ కూడా సర్పంచ్ గారికి అక్కడ గంభీరావుపేటలో చేసినటువంటి గుత్తదారిగా చేసినటువంటి పైసల విషయంలో ఏదైతుందో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి తనను మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు ఈరోజు తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ జిల్లా కమిటీ మొత్తం కూడా వచ్చి వారి గ్రామానికి వారి నివాసంలో వచ్చి మేము వారికి ఈరోజు మానసిక ధైర్యాన్ని కల్పించడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఏ సర్పంచ్ అయినా కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా మనందరం కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి.
అదేవిధంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ పక్షాన కూడా మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే గంభీరావుపేట సంబంధించినటువంటి మండల ఎంపీడీఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే బిల్లులు ఇచ్చే విషయంలో డబ్బులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా జనరల్ ఫండ్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా మరి వారికి డబ్బులు చెల్లించే విషయంలో ఏదైతుందో కాదలుచుకొని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినందుకు గంభీరావుపేట మండల ఎంపీడీఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కూడా వారి మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక భవిష్యత్తులో కూడా ఒక గంభీరావుపేటనే కాదు, ఒక కోలమది సర్పంచే కాదు, జిల్లా వ్యాప్తంగా ఏ సర్పంచ్ని ఇబ్బంది పెట్టినా, ఏ మండల ఆఫీసర్లు ఇబ్బంది పెట్టినా, ఏ జిల్లా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా జేఏసీ ముందు ఉంటుంది. మేమందరం కూడా ఐక్యతగా పోరాటం చేస్తాం. మరొక్కసారి ఈ విషయం కనుక రిపీట్ అయితే మరి భవిష్యత్తులో శాఖపరమైన చర్యలే కాకుండా సర్పంచులు అందరం కూడా మరి ఆఫీసులను ముట్టడిస్తాం, మిమ్మల్ని అందరం కూడా సస్పెండ్ చేసేదాకా ఇచ్చిపెట్టమని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఏదైతే నిన్నటి రోజున మరి పేపర్ ద్వారా మరి మీడియా ద్వారా గంభీరావుపేట మండల కేంద్రంలో మన కోలమద్ది తాజా మాజీ సర్పంచ్ కేశవరావు గారు మరి పురుగుల మందు డబ్బాతోని ఏదైతే గ్రామ పంచాయతీ ముందు దీక్షకు కూర్చున్నారో మరి ఆ వార్తను చూసిన వెంటనే మాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు నిధులు రాక చాలా ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆత్మహత్యలు అనేది పరంపర కొనసాగుతూనే ఉంది. మరి వాటి కోసమే, ఆ బిల్లుల కోసమే మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ మేమందరం కలిసి ఒక్కదాటికి మీదకి వచ్చి మరి ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి ఇదే పరిణామ క్రమంలో మరి వారు మందు డబ్బాతోని ఆత్మహత్య చేసుకోవడానికి ముందుకు వచ్చిరనంటే చాలా బాధేసింది. మనం ఆత్మహత్య చేసుకోవడం కాదు, అవసరం అనుకుంటే ఆ బిల్లులు వచ్చేంత వరకు ఒక మీదే కాదు, ప్రతి సర్పంచి బిల్లులు వచ్చేంత దాకా మనం నిరంతరం పోరాటం చేస్తూనే ఉందాం. చస్తే మనకు బిల్లులు రావు, మన భార్య పిల్లలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, అంతా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇక నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలనే కాదు మరి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి సర్పంచులు కూడా ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తెలంగాణ వ్యాప్తంగా మనం ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద తీవ్రంగా ఒత్తిడి తెచ్చైనా మన బిల్లులు మనం రాబట్టుకుందాం. దానికోసం నిరంతరం పోరాటం చేద్దాం తప్ప ఎవ్వరం కూడా అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దనేది మేము రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ తరఫున మరి కోరుతా ఉన్నాం కేశవరావు గారిని. అదేవిధంగా ఏదైతే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే కావచ్చు మరి ప్రజాప్రతినిధులే కావచ్చు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మాజీ సర్పంచుల బిల్లుల విషయంలో. మరి గ్రామాలలో కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బిల్లులు మరి ఎవరు లేరన్న ఉద్దేశంలో వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా పేమెంట్లు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మరి మా సర్పంచుల బిల్లులకు వచ్చేసరికి కొరిబిల్లు పెడతా ఉన్నారు, తొండీలు పెడుతున్నారు, మీకు ఇట్లయితే అది చేస్తాం అట్లయితే చేస్తామని. కానీ వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు పేమెంట్లు చేసుకుంటున్నారు. కార్యదర్శులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇంకా మండల ఇప్పుడు అభివృద్ధి అధికారులు కావచ్చు, కలెక్టర్తో సహా ప్రతి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు. సర్పంచులు మాజీ సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది మేము ఇదే రూపకంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇక నుంచి జరిగే ఏ సర్పంచులకు కూడా ఎవరికి కూడా మీరు ఇబ్బందులకు గురి చేసినా మేము మాత్రం తీవ్రంగా ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయిలోకి తీసుకెళ్లి మేము మా హక్కులు సాధించే వరకు, మా బిల్లులు సాధించే వరకు నిరంతరం పోరాటంతోనే ఉంటామని కోరుకుంటూ మరి కేశవరావు గారికి మీరు ఏ కోశాన కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. 100% మీ బిల్లులు వచ్చేంత వరకు మీ వెంట మేము జిల్లా జేఏసీ తరఫున మేము సర్పంచులం అందరం ఉంటామని సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాము. 10 జోడీలు ఉన్న పవర్లూమ్ పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లు ఇవ్వాలని కాటన్ పవర్లూమ్ వస్త్రోత్పత్తిదారుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు సిరిసిల్ల పాత బస్టాండ్లోని చేనేత విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆసామును రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా గౌడవాసు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి 10 జోడీలు కలిగిన ఆసామి బ్రతుకు భయంతో కాలాన్ని వెళ్లదీసుకొని వస్తున్నారని, సరైన ఉపాధి లేక
దినముకు గండంగా బతుకులు కొనసాగిస్తున్నారని అన్నారు. 10 జోడీలు కలిగిన ఆసామిని కూడా కుటీర పవర్లు పరిశ్రమగా గుర్తించి ఉచిత విద్యుత్ను అందించాలని, అలాగే ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లు వీరికి కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండా ప్రతాప్, గుండెలి రమేష్, గాజుల శంకర్, సించు ప్రకాష్, దూసా మధు, మెరుగు రమేష్, జలేందర్, చెల్లా లక్ష్మీనారాయణ, గాలి రాజేశం, గాజంగి భాస్కర్, అంబాల ఆంజనేయులు, కోడం బాలకిషన్, కోడం నరేందర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ పద్మశాలి అలానే వస్త్ర రంగంలో నుండి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సిరిసిల్లలోని ఆసామి అనే ఒక పదంని చరిత్రలో గుర్తించి రాబోయే రోజుల్లో 10 జోడీలున్నటువంటి చిన్న వస్త్ర ఉత్పత్తిదారులను నేటి నుంచి కుటీర పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తి యజమానిదారుగా గుర్తించాలని చెప్పేసి మేము ఈరోజు కుటీర వస్త్రోత్పత్తుల సంఘం ద్వారా కోరుకుంటున్నాము. అయితే ఆనాడు నేతన్న ఆత్మహత్యలు ప్రజారాజ్యంలో చిరంజీవి ప్రారంభించిన రోజు నుంచి చూస్తే గవే రేకులు, గవే 10 సాంచలు, గట్లే అదే టీవీఎస్ ఛాంపియన్ ఉన్న వ్యక్తి ఏదైతే ఈ 4 పరిశ్రమలో ఉన్నటువంటి యజమాని ఈరోజు ప్రభుత్వం 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా గవే రేకులు, గవే 10 సాంచలు, గదే టీవీఎస్ ఛాంపియన్తో బతకాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితిని మార్చాలని చెప్పేసి మేము ఈరోజు 10 జోడీలు ఉన్నటువంటి ఆసాములు కావచ్చు మన దేశంలో కుటీర పరిశ్రమ పవర్లూమ్ యజమానుల సంఘంగా ఏర్పడడం జరిగింది. అయితే ఈ సంఘం ద్వారా రేపటి నుంచి ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులకు కావచ్చు మా యొక్క డిమాండ్లను తెలియజేస్తూ దీన్ని ముందుకు సాగాలనుకుని కోరుకుంటున్నాం. అయితే మేము ఈ కుటీర పరిశ్రమ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం నేత కార్మికుల వృద్ధి కోసం ఏవైతే ఆర్డర్లు ఇస్తున్నాయో ఆ ఆర్డర్లలో మా ఈ కుటీర పవర్లూమ్ ఉత్పత్తిదారుల యజమానులను ప్రత్యేకంగా ఒక ప్రత్యేక కేటగిరీగా గుర్తించి వారి సమస్యలను తెలుసుకొని వారికి ముందు ప్రయారిటీ ఇవ్వాలనేది ఒక ఆలోచన. మాకు బ్యాంకు లోన్లు, ఈ లోన్లు, ఆ లోన్లు కాకుండా ప్రభుత్వం ఏదైతే నూలు బ్యాంకు కేటాయించిందో ఆ నూలు బ్యాంకు ద్వారా ఈ చిన్న యజమానులకు డైరెక్ట్గా భీము అదేవిధంగా FDRను ఇచ్చేసి మమ్మల్ని ప్రభుత్వ ఆర్డర్లో మా సొంతగా మా కాళ్ళ మీద మేము నిలబడే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదేవిధంగా సిరిసిల్లలో కేవలం ప్రభుత్వ ఆర్డర్లు కాకుండా ఈ చిన్న పరిశ్రమలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కాటన్ కావచ్చు, లేకపోతే నైలాన్ కావచ్చు, లేకపోతే టవల్లు కావచ్చు, ఈ రకంగా వివిధ రకాల సంబంధించిన వస్త్రోత్పత్తిదారులు కూడా ఉన్నారు. వీళ్లకు సంబంధించిన యార్డును కూడా నూలు బ్యాంకులో ఉంచి ఈ చిన్న సూక్ష్మ కుటీర పవర్లూమ్ యజమానులు ఆ నూలు బ్యాంకులో కొనుగోలు చేస్తే వాళ్లకు ప్రత్యేకమైన సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ఈ రకమైన రెండు డిమాండ్లతోని మేము ఈరోజు ఒక సంఘంగా ఏర్పడి ఈ చిన్న 10 జోడీలు ఉన్నటువంటి 10 HP లోపల ఉన్నటువంటి ఈ కుటీర పవర్లూమ్ యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టించుకోవడానికి మేము అందరూ ఐకమత్యంగా ముందుకు వచ్చినాం. సిరిసిల్ల ఇవాళ గతంలో కూడా ప్రభుత్వము మరి ఇక్కడ ఉన్న చిన్న కుటీర పరిశ్రమ అనే ఆసాములను గుర్తించి చేసి వీళ్ళ కొరకని మరి ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భాలలో పెట్టుబడిదారులు పెద్ద యజమానులు లబ్ధి పొందారు. కాబట్టి ఇవాళ రోజున అన్ని పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీలను కలుపుకపోయి మరి దీని మీద ఉద్యమిస్తూ చిన్న కుటీర పరిశ్రమ వాళ్ళకి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ పోరాటం మొదలు అడుగు వేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆసామి కానీ మరి ఇవాళ ప్రతి ఒక్క ఆసామి బాగుపోల గురించి ప్రతి ఒక్క రాయగలు వచ్చి మీరు చేస్తూ అంటుండే తప్ప చేస్తలేరు. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి చిన్న పరిశ్రమల వాళ్ళకి లబ్ధి చేసే విధంగా మా పోరాటం చేస్తామని జై కుటీర పద్మ. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ ప్రభుత్వ ఉన్నత బాలిక పాఠశాలలో మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తోటి విద్యార్థులకు రాజ్యాంగంపై ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు. బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలని రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ రచించారన్నారు. రాజ్యాంగంపై గౌరవం కలిగి అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులు కలిగి అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుంది అన్నారు. ఈ మాక్ పోలింగ్ ద్వారా విద్యార్థులు ఓటరుగా అభ్యర్థులుగా మారి ప్రచారం నిర్వహించే విధానాన్ని వివరించారు.
దీని ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శంకరయ్య, గోవర్ధన్, సబ్జెక్టు ఉపాధ్యాయులు శ్రీమతి రాజ్, లక్ష్మణ్, ఎల్లారెడ్డి, జ్యోతిరాణి, శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజశేఖర్ పాల్గొన్నారు. రెండు దశాబ్దాల దాస్య శృంఖలాన్ని జరుపుకొని భారతావనికి స్వాతంత్ర్యం సందర్భంగా దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి ఏ విధంగా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఏర్పాటు చేయబడిన సభ. ఈ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, రాజ్యాంగాన్ని రాయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నియామకం చేయడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిశ్రాంతంగా శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. మరి రాజ్యాంగం రూపొందించిన తర్వాత మరి ఏ విధమైన పరిపాలన అందించాలి, ఏ విధంగా పాలన చేయాలి అనే అంశంలో మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలే ప్రధానం కాబట్టి మరి పిల్లలకు విద్యార్థి దశ నుండే ఎన్నికలపైన అవగాహన కలిగించిన ఉద్దేశంతో మరి మాదిరి ఎన్నికలను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి అధ్యక్షతన మరి 2-3 రోజులు శ్రమించి మరి మాక్ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా, ఓపీఓలుగా, అదేవిధంగా రక్షణకు సంబంధించిన పోలీసులుగా, వైద్య శాఖకు సంబంధించిన మరి వ్యక్తులుగా విద్యార్థులు వెళ్లడం జరిగింది. మాక్ పోలింగ్లో పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ప్రజాస్వామ్య సౌధానికి పునాదులకు మరి ఎన్నికలే శరణ్యం కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి తిరుగుబాటు లేకుండా మరి ప్రజాస్వామ్యం మరి సాఫీగా తిరగడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దోహదపడుతుంది. దాన్ని అవగాహన కలిగించడానికి మా పాఠశాలలో ఈరోజు మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు మా పాఠశాలలో రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా మా పాఠశాలలో మాక్ పోలింగ్ జరుపుతున్నాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఓటు వేసాము. అలాగే మాకు ఓటు వేయడం అనేది ఫస్ట్ టైం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఓటు హక్కుని మేము వినియోగించుకున్నాము. మాకు ఉన్న ఓటు హక్కుని వినియోగించుకొని ఓటు వేసి చాలా సంతోషంగా ఉంటాము. Everyone, my name is Maithili. I am from ZPHS Girls High School, Islamabad. I am acting as a PO today. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం ప్రకారం మా ప్రధాన ఉపాధ్యాయుల ఆదేశాల మేరకు మేము ఈరోజు మా స్కూల్లో మాక్ ఎలక్షన్స్ జరుపుకుంటున్నాము. ఇందులో విద్యార్థులు పాల్గొంటున్నారు. స్కూల్ లీడర్ కోసం ఈ ఎలక్షన్స్ని మేము నిర్వహించుతున్నాము. అందరూ మాకు బాగా సహకరిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రధానోపాధ్యాయుల గారికి మా యొక్క ధన్యవాదాలు. ఈ ఎలక్షన్స్ జరగడానికి చాలా ఆనందంగా ఉన్నాము. అందరికీ ఓటు ఎలా వేయాలి అనేసి తెలియడానికి ప్రధానోపాధ్యాయుల గారు కార్యక్రమాన్ని ప్రకటించారు. అందరు పిల్లలు నేర్చుకుంటున్నారు ఎలా వేయాలి, ఎలా ఉంటుంది ఎలక్షన్స్ అంటే ఏంటని నేర్చుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిరిసిల్లలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నేతలు ఆందోళన బాటపట్టారు. కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికులకు అమలవుతున్న చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. పండించిన ప్రతి పంటకు తగిన గిట్టుబాటు ధరతో పాటు పారితోషికం ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ చెప్తుందని దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ గబంధహస్తా నుంచి సాధించుకున్న 44 కార్మిక హక్కులను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 4 కోళ్లుగా విభజించి కార్మికులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దేశ పౌరులను బానిసలను చేసే విధంగా 8 గంటల పని విధానంకు బదులు 12 గంటల పని విధానాన్ని అమలు చేసే ప్రయత్నాలు జరుగుతుందన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, కేవీ అనసూయ, జి పోచయ్య, జి మల్లయ్య, ఎస్ నర్సయ్య, పి చంద్రయ్య, నర్సొంగి, జి మారుతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి, దశరథ, మచ్చ, అనసూయ, గజ్జె దేవదాసు, వేముల రాజేశం, ఆకెన సత్తయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమేపీ కార్మిక చట్టాలను సవరణ చేస్తూ మరి 44 చట్టాలుగా ఉన్న వాటిని 4 కోడ్లుగా తీసుకొచ్చి మరి ఆ చట్టాలను నిర్వీర్యం కార్మిక హక్కులను కాలరాస్తూ ఉన్నది. అలాగే రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించకుండా మరి ఏదైతే ఉత్తరాదిన రైతులు ఢిల్లీని దిగ్బంధం చేసి సుదీర్ఘ కాలం పాటు చేసిన పోరాట ఫలితంగా మరి స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మరి ఆ కమిషన్ను ఇచ్చినటువంటి రిపోర్టును తుంగలో దొక్కి ఏదైతే కమిషన్ సూచన చేసిందో ఒక పంట వేయడానికి రైతుకు అయిన ఖర్చు అంటే ఆయన శ్రమతో పాటు పెట్టుబడి పోలు ఒక 100 రూపాయలు అయితే ఒక 50 రూపాయలు కలిపి ఇవ్వాలనే చెప్పిన సిఫారసును ఇంతవరకు అమలు చేయకపోవడం మరి శోచనీయం. కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని జాయింట్ యాక్షన్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రమేపీ మీరు ఎత్తివేసినటువంటి ఆ నల్ల చట్టాలను రద్దు చేసి ఎత్తివేసినటువంటి లేబర్ చట్టాలను పునర్నిర్మించాలి. స్వామినాథన్ కమిషన్ను అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే జిఎస్టీ ఇక్కడ బీడీ పరిశ్రమ వేసినట్టు జిఎస్టీని తగ్గించాలి, అలా పుర్రె గుర్తును తొలగించాలి. ఈ ఉత్తర తెలంగాణలో లక్షలాది మంది కార్మికులు మరి బీడీ పరిశ్రమని నమ్ముకొని ఉన్నారు. ఈ రోజు మరి ఆ పరిశ్రమ దెబ్బతిని లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాల వల్ల మరి కలుగుతుంది. తక్షణమే బీడీ కట్టల మీద ఉన్న పుర్రె గుర్తును తొలగించాలి, బీడీ పరిశ్రమ మీద వేసినటువంటి జిఎస్టీని తొలగించాలని చెప్పి మేము ప్రధానంగా జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు జేఎన్టీ యాక్షన్ కమిటీ స్టేటు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల ఒక బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్న మోడీ ప్రభుత్వానికి మేము ఒక్కడే తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న చట్టాలు ఇవి కావు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్లాడి 44 చట్టాలు సంపాదించుకుంటే ఇలా మీరు అధికారంలోకి వచ్చినాక 4 కోట్లుగా కుదించి ఆ 44 చట్టాలను ఎత్తివేసినటువంటి పరిస్థితి. ఇలా కార్మికులకు పనిచేసే చోట ఇలా నిత్యావసర ధరలకు అనుకూలంగా కార్మికులకు సమాన పనికి సమాన వేతనాల చట్టం, కనీస వేతనాల చట్టాలు, అటువంటి చట్టాలను అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకుంటే ఆ 44 చట్టాలను ఎత్తివేయడం జరిగింది. ప్రధానంగా మేము ఇప్పుడే ఒక్కడే కోరుతా ఉన్నాం, ఆ 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికుల యొక్క ఆశలు ఇవాళ వాళ్ళ ఒక జీవన ఉపాధి కోల్పోయే పరిస్థితికి ఇలా టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాసి ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి. ఇలా ఆ ఒక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు రైతు నల్ల చట్టాలు సంవత్సరం పాలన కాటు కొట్లాడి వాళ్ళ ఒక నల్ల చట్టాలు రద్దు చేస్తున్నామని ఇప్పుడు 5 సంవత్సరాలుగా కాలయాపన చేసినటువంటి మోడీ ప్రభుత్వం రైతు నల్ల చట్టాలు వెంటనే రద్దు చేసి రైతులకు న్యాయబద్ధమైన ఆలోచన చేయని వేళలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా పెట్రోల్, గ్యాసు, డీజిల్, నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు పెంచి ఇలా కార్మికులకు కూలీ రేట్లు లేక కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానం మానుకొని కార్మిక ఒక 44 చట్టాలను సమాన పనికి సమాన వేతనాల చట్టం, కనీస వేతనాల చట్టం అమలు చేసి కార్మికుల ఒక న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలి. అదేవిధంగా ఇలా ఆవాజీవ పథకం కింద కోట్లాది ఇండ్లు ఇస్తున్నామని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏ ఒక్క ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఇండ్లు నిర్మించక వెమ్లాడ సిరిసిల్ల లాంటి ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేనటువంటి పరిస్థితులలో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మగ్గింది. ప్రధానంగా మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, ఈ ఒక్క మీరు
దప్పలు కొట్టుకొని తిరుగుతున్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళ ఇండ్ల స్థలాలకు వాళ్ళకి ఇండ్ల జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు 10 లక్షల లోన్లు ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ యొక్క జేఎన్టీ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.